హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడా యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం పవర్ యాప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ అనేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో నేను చేశాను. ఆ వీడియో మీరు ఇంకా చూడనట్లయితే మీకోసం లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడే ఆ వీడియో చూసి ఈ వీడియోని చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం లాస్ట్ వీడియోలో పవర్ యాప్స్ గురించి తెలుసుకున్నాం కదా, అండ్ ఈ వీడియోలో అయితే మనం అసలు ఎందుకు పవర్ యాప్స్ని మనం చూస్ చేసుకోవాలి, పవర్ యాప్స్కి హిస్టరీ ఏంటి, రీజన్స్ టు చూస్ పవర్ యాప్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని బేస్ చేసుకొని అసలు పవర్ యాప్స్ని ఎలా లాంచ్ చేసింది, అసలు ఈ పవర్ యాప్స్ కంటే ముందు ఏమేమి టెక్నాలజీస్ ఉండేవి, ఇన్ఫోపాత్ కానీ నింటెక్స్ కానీ ఇలాంటివన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ పవర్ యాప్స్లో ఫంక్షనాలిటీ ఎలా చేస్తారు కోడింగ్ లేకుండా, ఇలాంటివి కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో స్క్రీన్ షేర్ చేసి మనం డీటెయిల్గా మనం చూద్దాం. మీరు ఇక్కడ చూసారంటే ఇది ఒక ఎక్సెల్ షీట్. సో మనం యాప్ని డిజైన్ చేసాం, కానీ ఫంక్షనాలిటీస్కి ఎలా చేయాలి? సో ఫంక్షనాలిటీస్కి ఇప్పుడు ఎక్సెల్లో మీరు చూసారంటే ఇక్కడ A1 సెల్లో 1 ఉంది, B1 సెల్లో 2 ఉంది. ఓకే, సిలో నేను జస్ట్ ఫార్ములా రాశాను A1 + B1 అని. అంటే A1 సెల్ ప్లస్ B1 సెల్ ఎంత వచ్చింది? 1 + 2 3. సో ఆ 3 రిజల్ట్ మనకు వచ్చింది ఇక్కడ. ఈ విధంగా 2 + 4 6. ఈ విధంగా ఇదంతా డైనమిక్. సో మీరు అక్కడ A1లో వాల్యూ చేంజ్ చేస్తే సిలో కానీ రిజల్ట్ చేంజ్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా సిమిలర్గా ఎలా అయితే ఎక్సెల్లో సింపుల్ ఫార్ములాస్ మనం రాసామో అంత సింపుల్ ఫార్ములాస్తో మనం యాప్లో ఫంక్షనాలిటీస్ని మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, రీజన్స్ టు చూస్ పవర్ యాప్స్. ఓకే, అంటే పవర్ యాప్స్ని మనం చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఇంపార్టెంట్ రీజన్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక లో కోడ్ నో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్. దీన్ని యూజ్ చేసుకొని మనం కస్టమ్ మొబైల్ యాప్స్, వెబ్ యాప్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. అందుకే ఇది పవర్ యాప్స్ రాగానే ఇది ఒక గేమ్ చేంజర్గా మారింది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం చాలా ఈజీగా యాప్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు, ఫంక్షనాలిటీస్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంత ఈజీగా వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మనకి. అంటే ఏంటి, మనం యాప్ని ఎలా డిజైన్ చేయాలి అవన్నీ మనం జస్ట్ ఆ సాఫ్ట్వేర్ని మనం చూడంగానే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ రాని వాళ్ళకు కూడా ఎక్సెల్ జస్ట్ వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది అక్కడ ఏం చేయాలి, ఎలా రాయాలి, ఎలా చేయాలి అని. సో అంత ఈజీగా మనకి ఈ ఇంటర్ఫేస్ గానీ ఉంటుంది. సో దాన్నే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అంటారు. అంటే మనం ఏ యాప్నైనా కానీ చూడంగానే మనం ఎలా యూజ్ చేయాలి అనేది మనకు అర్థమైపోతే దీన్ని యూజర్ ఫ్రెండ్లీ అంటారు. సో నో బడీ కెన్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు అస్. ఓకే, ఎవరు మనకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. సో బై డిఫాల్ట్ మనం ఆ ఇంటర్ఫేస్ని అంటే ఆ లుక్ అండ్ ఫీల్ని మనం చూడంగానే మనకు అర్థమైపోద్ది ఇక్కడ ఈ కంట్రోల్స్ ఉన్నాయి, మనం ఇవి ఇన్సర్ట్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవడమే ఈ విధంగా. సో అందుకే దీనికి అసలు కోడింగ్ అనేది అక్కర్లేదు. ఓకే, ఈ పవర్ యాప్స్ నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి అసలు కోడింగే అక్కర్లేదు. జస్ట్ మనం డిజైనింగ్ చేయాలి, లాజిక్స్ని మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేయాలి అంతే. నెక్స్ట్ వన్, ఇది మోడర్న్ షేర్ పాయింట్ ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రీవియస్గా ఏంటంటే షేర్ పాయింట్లో లిస్ట్ ఉంటాయి మనకి. సో ఆ లిస్ట్లో మనం డేటాని ఫిల్ చేయాలంటే షేర్ పాయింట్లో డిఫాల్ట్ ఫామ్ ఉంటుంది. సో ఆ ఫామ్ని మనం ఫిల్ చేయాలంటే అక్కడ లుక్ అండ్ ఫీల్ ఏమి ఉండదు, జస్ట్ నేము నీకు ఏది కావాలంటే మీరు ఆ ఫీల్డ్స్ని ఫిల్ చేయడం తప్ప ఇంకేం చేయలేరు. సో అలా ఉంటే మనకి అంత ఫ్రెండ్లీగా ఉండదు. సో అందుకని ప్రీవియస్గా ఏం చేశారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఇన్ఫోపాత్ని డెవలప్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత నింటెక్స్ అనేది కానీ వచ్చింది. సో యూజింగ్ నింటెక్స్ అండ్ ఇన్ఫోపాత్ ఫార్మ్స్ మనం ఈ కస్టమైజేషన్ చేసేవాళ్ళం ఫార్మ్స్ని. ఎలాగా, డ్రాప్ డౌన్లో ఒక వాల్యూ వస్తే దాన్ని బట్టి మనకి కింద వేరే కాలమ్స్ అనేవి డిస్ప్లే అయ్యేవి. సో ఇవన్నీ మనం ఈ రూల్స్ కానీ ఈ కండిషన్స్, విజిబుల్, హైడింగ్ ఇలాంటివన్నీ మనం యూజింగ్ ఇన్ఫోపాత్ ఆర్ నింటెక్స్ ఫార్మ్స్తో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ ఫార్మ్స్ని. అంటే ఇక్కడ షేర్ పాయింట్లో మనకి అంత లిమిటెడ్గా ఉంటాయి ఎవ్రీథింగ్. ఓకే, అందుకని మనం ఇన్ఫోపాత్ కానీ నింటెక్స్ ఫార్మ్స్లో కానీ ప్రీవియస్గా కస్టమైజ్ చేసేవాళ్ళు. బట్ ఈ పవర్ యాప్స్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ఏ రీప్లేస్మెంట్ ఆఫ్ ఇన్ఫోపాత్ ఫార్మ్స్. అంటే
ఇదొక రీప్లేస్మెంట్ గా మారింది ఇన్ఫోపాత్ ఫార్మ్స్ కి. ఇన్ఫోపాత్ ఫార్మ్స్ కంటే దీంట్లో అడిషనల్ గా మనకి ఏఐ క్యాపబిలిటీస్, మిషన్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ అండ్ ఆల్సో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మార్చొచ్చు, ఫాంట్ కలర్స్ కానీ ఏదైనా మనం చేయొచ్చు. ఓకే, అందుకే ఇన్ఫోపాత్ కి రీప్లేస్మెంట్ గా పవర్ యాప్స్ వచ్చింది. అందుకే ఇది ఒక గేమ్ చేంజర్. అండ్ ఆల్సో ఇది ఈజీలీ యాక్సెసిబుల్ అక్రాస్ ఆల్ ది డివైజెస్ విత్ రెస్పాన్సివ్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇది ఒక రెస్పాన్సివ్నెస్ అంటే డిపెండ్స్ ఆన్ ది స్క్రీన్ సైజ్, ఇట్ విల్ బి అడ్జస్ట్, ద యాప్ విల్ బి అడ్జస్ట్ అకార్డింగ్లీ. ఓకే, ఈ విధంగా వెరీ ఈజీగా మనం ఏ డివైస్ లో అయినా మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే మొబైల్, టాబ్లెట్, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఎనీ డివైస్. ఇట్ సపోర్ట్స్ 250+ ప్రీ-బిల్ట్ కనెక్టర్స్ అండ్ కస్టమ్ కనెక్టర్స్. అంటే దీని ద్వారా మనం అరౌండ్ 250+ కనెక్టర్స్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కస్టమ్ కనెక్టర్స్ అంటే మీకు ఒకవేళ ఆ కనెక్టర్, మీరు వెతుకుతున్న కనెక్టర్ మీకు కనవలేదు ఈ 250లో, సో మీరు ఒక ఓన్ కనెక్టర్ ని మీరు రెడీ చేసుకోవచ్చు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మనం ఫాలో అయితే ఈజీగా మనమే ఓన్ కనెక్టర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే కస్టమ్ కనెక్టర్స్ అంటారు. నెక్స్ట్ వన్, పవర్ ప్లాట్ఫామ్ లో ఒక పార్ట్. ఓకే, అందుకని మీరు ఈజీగా పవర్ బిఐ కానీ పవర్ ఆటోమేట్ కానీ ఈజీగా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మనం ఆఫీస్ 365, అజ్యూర్, డైనమిక్స్ 365 వీటిల్లో ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి స్ట్రాంగ్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఏంటి? స్ట్రాంగ్ సెట్ ఆఫ్ రూల్స్, స్ట్రాంగ్ పాలసీస్, డేటా లాస్ ప్రివెన్షన్ పాలసీస్, ఈ విధంగా చాలా రకాలైన పాలసీస్ ని మైక్రోసాఫ్ట్ మెయింటైన్ చేస్తుంది. సో మనకి సెక్యూరిటీ పరంగా కానీ గవర్నెన్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్ బై ది మైక్రోసాఫ్ట్. అందుకే మనకి చాలా సెక్యూర్ గా ఉంటుంది ఈ యాప్ అనేది, పవర్ యాప్స్ అనేది. ప్రొవైడ్ ద క్యాపబిలిటీ టు ఎన్హాన్స్ ద యాప్ విత్ ఏఐ. సో ఇందాక చెప్పినట్లు ఈ యాప్ ని మనం నార్మల్ గానే బిల్డ్ చేయడం కాకుండా యూజింగ్ ఏఐ క్యాపబిలిటీస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ అండ్ ఆల్సో మిషన్ లెర్నింగ్, సో ఇవన్నీ మనం యూజ్ చేసుకుని యాప్ ని చాలా బాగా అడ్వాన్స్డ్ యాప్ లాగా మనం డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్, జీరో డౌన్ టైమ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్. సో వాళ్ళు పవర్ యాప్స్ మీద మెయింటెనెన్స్ కి ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ చాలా ఫాస్ట్ గా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో దట్ మనకి సర్వర్ ఇష్యూస్, సర్వర్ డౌన్ టైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇది ఒక క్లౌడ్ బేస్డ్ అండ్ వెరీ సెక్యూర్ ప్లాట్ఫామ్. అందుకని మనం ఈజీగా దీన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు, బికాస్ దిస్ ఇస్ ఫ్రమ్ ది మైక్రోసాఫ్ట్. నెక్స్ట్, ఇది ఒక ప్రో డెవ్ ఎక్స్టెన్సిబిలిటీ. అంటే దీంట్లో నార్మల్ గా మనం ఈజీగా బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్ట్రాడినరీ లెవెల్ అంటే ఎక్స్పర్ట్ లెవెల్ దాకా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడింగ్ అని వచ్చు. సో మీరు ఒక కోడింగ్ తో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ అవి కానీ యూస్ చేసుకొని అడ్వాన్స్డ్ మీకు కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కంట్రోల్స్ మనకు ఉంటాయి. సో ఆ కంట్రోల్స్ కాకుండా మీరు ఓన్ గా ఒక కంట్రోల్ ని, కస్టమ్ కంట్రోల్స్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ PCF, అంటే పవర్ యాప్స్ కాంపోనెంట్ ఫ్రేమ్వర్క్. సో ఇదంతా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. సో మీరు కావాలంటే అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా మీరు డిజైన్ చేయొచ్చు. అదే దాన్నే ప్రోడెవ్ ఎక్స్టెన్సిబిలిటీ అంటారు. అంటే ఇప్పుడు నార్మల్ గా యాప్స్ ని నార్మల్ గా డిజైన్ చేయొచ్చు, బట్ మీకు అడ్వాన్స్డ్ లో కావాలన్నా మీరు డిజైన్ చేయొచ్చు యూజింగ్ దట్ జావా స్క్రిప్ట్, సమ్ కోడింగ్. చూసారు కదా ఫ్రెండ్స్. సో మనం కోడింగ్ అక్కర్లేదు అని అంటే మీనింగ్ బై డిఫాల్ట్ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని డెవలప్ చేసేస్తున్నారు. సో దాన్నే ప్రీ డిఫాల్ట్ ఫంక్షన్స్ అంటారు. జస్ట్ మనం ఆ ఫంక్షన్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా మనం ఆ పారామీటర్స్ పాస్ చేయడం సింపుల్ గా మనం చేసుకోవచ్చు. అంటే నావిగేట్ ఆఫ్ స్క్రీన్ నేము, ఇలా మనం సింపుల్ గా మనం ఆ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుంటే మనం పవర్ యాప్స్ లో ఈజీగా మనం ఏదైనా మనం చేయొచ్చు. సో అందుకనే మనం పవర్ యాప్స్ లో మనం కోడింగ్ లేకుండా చాలా ఈజీగా డెవలప్మెంట్ అనేవి మనం చేయొచ్చు. కోడింగ్ లేకుండా పవర్ యాప్స్ లో మనం ఈజీగా అప్లికేషన్స్ అనేవి మనం డెవలప్ చేయొచ్చు. అందుకే చాలా కంపెనీస్, అంటే అరౌండ్ 4000 to 5000 కంపెనీస్ ఈ పవర్ యాప్స్ ని యూజ్ చేస్తున్నాయి. అండ్ ఇది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో మీరు కూడా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా మీరు వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అసలు పవర్ యాప్స్ లో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ని మనం డిజైన్ చేయగలుగుతాం, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కావాల్సిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ లో నెక్స్ట్ అని కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. I will see you in the next video.